My dear students, till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం. Shut up. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్ళి నీల్ డౌన్ చేయడమే. Idiot. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది. నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో, ఈడు మనకంటే పండితుల్లో ఉన్నాడు. నా బ్యూటీ ఏంటి ఇక్కడికి వచ్చింది? ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? డ్రాయింగ్ తెగనే చేసుకోవచ్చు. నువ్వేంటి ఈ స్కూల్లో? ఇదిగో నటించకే, నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఫేస్ కునే అట్రాక్షన్ అలాంటిది. ముందు ఆ రెండు ఉన్నాయే, ఆ రెండు కళ్ళు, అవి చూసి గాలిలో లేచింది నా ఒళ్ళు. అప్పుడు నీ సొల్లు. ఉండు, నీ పని చెప్తా. చెప్పు, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా గోల్డెన్, నువ్వు సెటిల్డ్. పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో, మళ్ళీ ప్యాట్ మర్చిపోయాను. మై గాడ్, లేడీస్ ఇక్కడ కూర్చుంది. వాడేంటి, వాడి వయసు ఏంటి? ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా? అవును, ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రశాంతంగా లేదు. నా వయసు నిండా 16. బాబు సార్, 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే సార్. ఇదిగో. సింహాచలం మాల్లో ఉండాలి కదా, ఈ గెటప్లో ఉన్నాడేంటి? ఫాలో చేద్దాం. అసలు పూజ ఎక్కడ ఉందో ఒకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? You take care of it. బా ఎక్కడ? ఏయ్, ఇక్కడ బుల్లెట్ అడ్రస్ దొరికిందంట. దానికోసం బిగ్గాడు ఒక్కడ వెళ్ళాడంట బా. ఇక దొరికిపోయినట్టే. దాన్ని పట్టుకోవడం వాడి ఒక్కడి వల్ల కాదు గాని మన గ్యాంగ్ కూడా వెళ్ళమని చెప్పు. ఓకే బా, చెప్తాను. దుబాయ్లో ఆ బడాగాడ్ మూమెంట్స్ తేడాగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. బుల్లెట్ అంటే ఆర్డీఎక్స్ లా ఉంటుందనుకున్నా, కానీ నువ్వు ఫారెక్స్ బేబీలా ఉన్నావంటే పిట్ట. ఎవరి ప్లేస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చేస్తావు.
నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు. అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. I am the lion. ఒకడు నా ప్లేస్కు వచ్చినా నేను వాడి ప్లేస్కు వెళ్ళినా చచ్చేది వాడే. వచ్చాడు, కొట్టాడు, ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? పీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. ఇక్కడికి వచ్చాడేంటి? ఎవరన్నా లోపల? బాబు కాళ్ళు లేని బతుకు బాబు, ధర్మం చేయండి బాబు. ప్రతి విధవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు. వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా. వీడి మనసులో ఏమనుకుంటున్నాడో వర మహత్యం ద్వారా తెలుసుకుంటా. ధర్మ ప్రభువులు ఒరే పీనా చదవా, 10 రూపాయకి ఎట్టొత్తరా బీడీ కట్ట. ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నాలాగా ముష్టి ఎత్తుకుంటావు. ఏరా ముష్టి విధవా, ఏదో అడుక్కునేవాడివి కదా అని దానం చేస్తే మనసులో నన్ను తిట్టుకుంటావా? నిన్ను చంపేసిన పాపం లేదురా. చంపేసిన పాపం. ఏంటి అది? బుద్ధి జ్ఞానం లేదా? కాళ్ళు లేనివాడిని పట్టు కొడతావు, నీకు కాళ్ళు పోతాయి. జాగ్రత్త. ఎలా ఆ. కిరోసిన్ డబ్బాకి ముక్కు చెవులు తగిలించినట్టు ఏంట్రా ఫేసు? తిరుగటు పుచ్చు వెధవా. ఏంటే కూర్చో, పుచ్చు విధవనా? పిచ్చి పిచ్చిగా వాడుతున్నావా? నరికావతల పడ సంజాగ్రత్త. ఏమండి, నేనేమన్నానండి? మీరే చెప్పండి కాస్త. అమ్మాయి ఏం మాట్లాడలేదే. ఏం మాట్లాడదా? దీని మనసులో ఎవరుకుందో మీకు తెలుసు. నా మొహం కృష్ణ డబ్బాలో ఉంటాడు. చంప. ఏంటి ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా? ఇందాక కుంటాన్ని కొట్టాడండి, ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు. మెంటల్ గాడిలో ఉన్నాడు. కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఆహా, ఎంత మంచి సౌండ్ అనిపించింది. ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, ఉట్టినే నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండా నీకెలా తెలిసింది?
అదంతే సార్. ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్. సౌండ్స్ యా. వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్ నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు? ఎరా మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవతల వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మ తోడు సార్. నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. ఎరా ఆ, నేను అంత విధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత విధవలాగా అబ్బబ్బబ్బ, అనిపిస్తున్నా? అది కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్. సరే ఆ, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కనే నొక్కేయాలా? అమ్మో! ఎరా సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు నన్ను కొడతారు సార్. కొట్టని చెప్పాయా? మీరు చంపేస్తారు సార్ నన్ను. సంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరొక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్. అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు. రా బయటికి రా. నువ్వు మాటలు చెప్తావు. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్ అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్. ఇది ఝాన్సీ. చిచి ఇది చెట్టు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు సుత్తి మావా. ముందు మన గురువు చెప్పి విను. ఇది ఝాన్సీ అనుకుని నీ ప్రేమను ఎలా తెలియజేస్తావో చెప్పు చూద్దాం. ఐ లవ్ యు. ఏంటిది? ఐ లవ్ యు. 93లో కూడా చేతిలో పువ్వు పట్టుకుని ఐ లవ్ యూ అంటా డీరేవండి బాబు. ఏ తప్పా? తప్ప తప్పున్నారా? ఇదే మాట అమ్మాయితో నిజంగా అనుంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోయేది. అమ్మో. చూడు చేతిలో పువ్వు ముందే ఐ లవ్ యూ అంటే మొత్తం పువ్వు పుహారైపోద్ది. అంచేత ముందు ఆ పిల్ల ఇష్టాలేంటో తెలుసుకోవాలి. మాటలోనే పిల్ల వచ్చేస్తుంది. అమ్మో నిజంగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి తెలుసుకో. అయ్యో అదేమిటి అలా పడిపోయావు? ఏం లేదు ఉత్తినే. ఆహా పనుండి పడ్డా అనుకున్నానులే. ఏంటి ఈల ఈల. అదే ఎందుకేసావు? అది అది త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. అది అది నేను లవ్ ఆడుతున్నావా? పెళ్లి కూడా ఆడతావా? అబ్బే ఆడను. అమ్మయ్యా, ఆ ఏడుగురిలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అంటావేమో అనుకున్నాను. ఏడుగురా ప్రేమించడమా? మరి నువ్వేమన్నావు? చీపోండి అన్నాను. ఏ? ఆ గొట్టంగాళ్ళు నాకు నచ్చలేదు. ఆ, మరి నీకు నచ్చే గొట్టంగడ ఎలా ఉండాలి? నీలా ఉంటే చాలు. పల్లెటూరి వాడే ఉండాలి. కాకపోతే ఒకటి, ఏమిటి? నీలా లుంగీలు అవి వేసుకోకూడదు. ఈత చెట్లకు అరటి గెలలు మలిపించేవాడే ఉండాలి. మోడర్న్ డ్రెస్ వేసుకున్న కూలీలతోనే పనులు చేయించాలి. చివరికి పడవ నడిపేవాడైనా సరే సూటు బూటు వేసుకోవాలి. కాలుగాలి పిల్లగా తిరుగుడేంట్రాని కాళ్ళలో ఆనే కూర్చుని చావు. నందిలాల కింద కూర్చుంటావంటే సోపన్నాయలా మంచం మీద కూర్చుంటావాడు. హలో మాస్టరు, పిల్లొచ్చి గుమ్మలో నుంచుంటే గుడ్ల పొయ్యి చూస్తావేంటి? మరి ఏం చేయాలి? లేచి వెళ్ళి డోర్ గడేసి అమ్మాయి భుజం మీద చెయ్యేసి నడిపించుకురావాలి. ఎలా? ఇంకా చూస్తారే, మా గొడవ మేము పడతాం, మీరు వెళ్ళండి. ఇదేంటి నేను వేయాల్సిన కడ ఇది వేసేసింది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అయితే పద. ఇప్పుడు ఏం చేయాలి? ఆనందిస్తుంది తీసుకో. ఇదిగో ఇచ్చింది కదని లేకదోళ్ళగా మొత్తం నువ్వే
తాగకు, సగం నువ్వు తాగి సగం అమ్మాయికి. ఏంటి నీకొద్దా? సరే ఇటీ. ఇప్పుడు వదిన నీ కాళ్ళకి దండం పెడుతుంది, మంచిది పట్టుకో. కాలంలో దిగే వాళ్ళ ఎత్తి పట్టుకోవడం ఏంటి? దండం పెడతామని. దండమా? పిండం ఏం పెట్టద్దు, రా వచ్చి కూర్చో. పిర్ర మీ సెగడ్లు ఏమైనా ఉన్నాయా? అబ్బే లేవే. మరి కూర్చోవడం ఏంటి? అది అది లైట్ తీసేయాలి కదా. నాకు సిగ్గేస్తుందా లేదు కదా? అనకపోయినా సరే తీసేయాల్సిందే. ఆ తీసేసి తీసేసి తర్వాత ఆ తర్వాత ఐఎమ్ సారీ శిష్య, లైట్ తీసాక ఏం జరుగుతుందో ఏంటో ఒక్క సినిమాలో కూడా చూపించాలి. చూపించకపోవడం అంటారా పెద్దోడా? 2 పెట్టెలు ఇలా పడుచుకుంటాయి, ఓ పువ్వు మీద ఓ తుమ్మిద రాలుతుంది, ఆడచిప్పలు ఇడిపట్లు ఇలా రాలుతాయి. కట్ చేస్తే సన్ రైజ్ షాట్ అదనమాట. సినిమాలు బాగా చూస్తావా? మా గురువులు చూస్తారు. లైట్ తీసేయడానికి పిట్టలు పొడుచుకోవడానికి మధ్యలో నీ గురువులకి నీకు తెలియని కదా చాలా ఉంది. ఏమిటది? అది చెప్పకూడదు.